నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం లైవ్ కార్యక్రమం ద్వారా మనందరము కలుసుకోవటానికి ప్రభు ఎంతగానో కృపను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రతి పోరాటములో ప్రభు మీకు జయము అనుగ్రహించునుగాక. మీ ప్రతి కన్నీరు వేదన, మీ ప్రతి అవమానము యేసు ప్రభువారు కొట్టివేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన హృదయాలను వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మన హృదయాన్ని ప్రభువుకి సమర్పణ చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభా మిమ్ములను ఆరాధించటానికి, ఈరోజు మిమ్ములను మహిమపరచటానికి, మీ వాక్యములో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని ధ్యానించుకోవటానికి మీరిచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినము నాయన మాతో మాట్లాడే ప్రతి మాట అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరముగా మాకున్నట్లుగా, మా జీవితాలను సరిచేస్తూ మా బ్రతుకులను బాగు చేసేదిగా ఉన్నట్లుగా మీరు సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితం అంతా కూడా యాత్రా దినాలే. ఈ భూమి మీద నివసించినంత కాలము యాత్ర చేసినటువంటి యాత్రికులము మాత్రమే. మన మరణానంతరము క్రీస్తు ప్రభుల వారితో నిత్యమైనటువంటి ఆ పరలోకములో ఉండటమే మానవునికి ఇవ్వబడుతున్నటువంటి గొప్ప ఆధిక్యత. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ భూమి మీద కొంతకాలం మట్టుకే ఆయన నిత్య రాజ్యములో నివసిస్తాడు అని దేవుని యొక్క వాక్యము కూడా దీన్ని దృఢపరుస్తూ ఉంది. అందుకనే యేసు ప్రభువారు బోధించిన ప్రతి మాటలు చాలా ప్రాముఖ్యమైనవే. ఆయన జీవించినంత కాలము ఎన్నో రకాలైనటువంటి బోధలు ఆయన చేస్తూ వచ్చారు. ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు మనకు తెలియపరుస్తూ వచ్చారు. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఎలాంటి అర్హతలు కావాలి, ఆ రాజ్యములో మనము నివసించాలి అనంటే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా యేసు ప్రభువారు చాలా అద్భుతంగా తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రసంగాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం, ఆయన కొండ మీద అద్భుతమైనటువంటి మాటలు ఆయన శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు. నిత్య రాజ్యములోనికి వెళ్ళాలి అంటే ఎలాంటి వారు కావాలి, ఎలాంటి అర్హతలు కావాలి, ఎలా మానవుడు జీవించాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు ఆత్మీయమైన విషయాలు మనకి వెల్లడి చేస్తూ ఉంది. అందులో మొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుకున్నట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. పరలోక రాజ్యము ఎవరిది అనంట? ధన్యులైనటువంటి వారిది. ఎవరు ధన్యులు అని ఇక్కడ మనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మొదట విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. అసలు ధన్యులు అంటే ఎవరు అని మనం చూస్తే, ఆశీర్వదించబడిన వారు అని అర్థాన్ని వస్తూ ఉంది. ఈ లోకపరంగా ఆశీర్వదించబడిన వారు అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నవాళ్ళు, కార్లు, మిద్దెలు, మేడలు, భయంకరమైనటువంటి బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటి లగ్జీరియస్ లైఫ్ కలిగినటువంటి వారే ఆశీర్వదించబడిన వారు అని ఈ లోకం చెప్తూ ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభువారి యొక్క మాటలలో ఎవరు ధన్యులు అని మనం చూస్తే, దీనత్వము కలిగినటువంటి వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. వారెంత ఆశీర్వదించబడిన వారంటే పరలోక రాజ్యమే వీరికి అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వారు. మానవుని జీవితంలో
తగ్గింపు స్వభావం అనేది అస్సలు ఉండదు. మానవుని జీవితం అంతా కూడా అహంతో, నేను అనేటువంటి గర్వంతో నింపబడుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభువారు ఒక్కటే ఫస్ట్ మాట చెప్తున్నాడు ఏంటంటే, పరలోక రాజ్యము నీది అవ్వాలి అనంటే నీవు ధన్యుడవు అవ్వాలి. నీవు ధన్యుడవు అవ్వాలి అనంటే దీనత్వాన్ని నువ్వు కలిగిన వారిగా నీవు ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటది. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనల్ని మనం తగ్గించుకోవాలి అని చదవబడినటువంటి మాటల్లో మనం చూస్తే, ఎవడైతే దీన మనస్సు గలవాడై ఉంటాడో వాడి యొద్ద ఎవరుంటారంట? దేవుడు నివసిస్తాడు. ఎవరైతే ఆత్మ విషయమై దీనులుగా జీవిస్తూ ఉంటారో, తమని తాను తగ్గించుకొని, తమని తాము ఉపేక్షించుకొని, తమను తాము సిలువ వేసుకొని దీనత్వములో బ్రతుకుతూ ఉంటారో వారి యొద్ద ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అందుకని యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో కూడా గ్రంథకర్త అంటాడు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలో నివసిస్తే ఎంత ధన్యత, ఆయన మన కుటుంబాలలో నివసిస్తే ఎంత ఆశీర్వాదము. ఈరోజు ఈ యొక్క మొదటి విషయము మనకెంతటి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందో చూడండి. ఆయన మన మధ్యలో నివసించేటట్లుగా చేస్తూ ఉంది. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగమును గనక చూసినట్లయితే దేవుడే ఒక చక్కటి ఉదాహరణగా మన ముందు నిలుస్తూ ఉన్నాడు. రాజైనప్పటికీ దీనుడై మన మధ్యలోనికి ఆయన నివసించటానికి దిగి వస్తూ ఉన్నాడంట. ఎవరైతే వారి జీవితాలను ఉపేక్షించుకొని నేను అనేది కాకోకుండా తన్ను తాను తగ్గించుకొని ఆత్మ విషయమై దీనత్వములో బ్రతుకాలని ఇష్టపడుతూ ఉంటారో, పరలోక రాజ్యం అనే ధన్యత, ఆశీర్వాదము వారికి, వారి కుటుంబాలకు అనుగ్రహించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ దీనత్వము మనలను హెచ్చిస్తుంది. ఈ దీనత్వము మన దగ్గర దేవుడు నివాసిగా ఉండేటట్లుగా చేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఈ లోకపరమైన ఆశీర్వాదముల కొరకు, ఈ లోకపరమైనటువంటి ధన్యతల కొరకు ప్రాకులాట పడుతూ ఉంటారు. అందుకనే వారి జీవితాలలో క్రీస్తు లేని బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నువ్వు హెచ్చి ఉన్నట్లయితే నిన్ను నీవు తగ్గించుకొని నీవు ప్రభు పాదముల యొద్దకు చేరి నీ జీవితాన్ని గనక ప్రభుకి ఇచ్చినట్లయితే ప్రభువు నిన్ను హెచ్చించబోతున్నాడు. పరలోక రాజ్యం అనే ఆశీర్వాదము ఈరోజు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడబోతుంది. రెండవ విషయాన్ని గనక మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు అని మనం మొదట చదువుకున్నాం. ఈ యొక్క ప్రపంచంలో దుఃఖపడటానికి ఇష్టపడేవారు ఎవ్వరు కూడా ఉండరు. మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉండాలి, హ్యాపీగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. మనం కూడా ఎవరైనా దుఃఖపడుతున్నారనుకో వాళ్ళ దగ్గరకు వెళ్ళి సంతోషంగా ఉండండి, దుఃఖపడకండి, ఏం కాదులే, దేవుడు సహాయం చేస్తాడులే అని చెప్పేసి ఒక ఓదార్పు మాటలను మనం తెలియజేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువారి యొక్క మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే దీని అర్థం ఆయన శరీరానుసారమైనటువంటి దుఃఖం గురించి మాట్లాడటం లేదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి మనో దుఃఖము గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపముతో మనం పడేటువంటి దుఃఖము మన పాపముల నుండి విముక్తిని అనుగ్రహిస్తుంది అని యేసు ప్రభువారి యొక్క మాటల యొక్క సారాంశం.
అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము దుఃఖాన్నే పుట్టించదు అంట. ఇక్కడ ఎంత చక్కటి మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు చూడండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మానవునికి దుఃఖమే కలిగించదంట, పైపెచ్చు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుందంట. చాలా చక్కటి ఉదాహరణ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. నా లైఫ్లో హీరోలు వాళ్ళే. నేను ఏ శ్రమ వచ్చినా సరే నన్ను నేను ధైర్యపరచుకుంటాను. ఎందుకో తెలుసా, వారే ఒక మాట అంటారు, నాకు ఆ లైన్ అంటే చాలా చాలా ఇష్టం. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా సరే ఏం పర్వాలేదు, మేము హ్యాపీగా చచ్చిపోతాం అని అంట. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట, మరణం అనే భయాన్ని కానీ, రోగం అనే భయాన్ని కానీ, అప్పులనే భయాన్ని కానీ, ఈ లోకం అనే భయాన్ని కానీ కలగచేయదంట. పైపెచ్చు దేవునిలో ఉండేటువంటి ఆనందాన్ని కలగచేస్తూ ఉంటుందంట. ఆది అపోస్తుల సంఘములో సువార్తను ప్రకటించేటువంటి సేవకులనే కానీ, శిష్యులే కానీ, వారి జీవితాలను గనక మనం గమనించుకున్నట్లయితే వారి శ్రమలే శ్రమలు. వారి భార్యలు బిడ్డలు ఎక్కడ బయటకు వస్తే చంపేస్తారోనని భయం, ఊచకోత కోసేసినటువంటి ఆ సమయంలో కూడా ప్రభు కొరకు వారి జీవితాలను సమర్పించి సంతోషంగా చచ్చిపోయినటువంటి శిష్యులను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి దుఃఖాన్ని నీవు కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ దుఃఖం ఏం చేస్తుందంట, ఆనందంతో మనం ఉంచేస్తుంది. ఈ మనో దుఃఖము మనల్ని కృంగదీయదు గాని కృంగిపోయినటువంటి హృదయాన్ని ఉత్తేజింపచేస్తుంది, సంతోషభరితులుగా చేస్తుంది. ఇట్ విల్ మేక్ us టు జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పాట పాడుతూ ఉంటాం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని పాడుతూ ఉంటాం. కానీ చిన్న సమస్య, శరీరానుసారమైన సమస్యకు మనము కృంగిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు అది వద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము ఏం చేస్తుందంట, మరణాన్ని కలగచేస్తూ ఉంటది. మరణము నుండి అంటే నిత్యమైనటువంటి మరణము నుండి మనము తప్పించబడాలి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనము కలిగి ఉండాలి. ఇట్లాంటి దుఃఖము గనక మనం కలిగి ఉంటే ఆయన మనలను ఆదరిస్తాడు, ఆయన మనలను ఓదార్స్తాడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్ములను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. ఇట్టి ఆదరణ, ఇట్టి ఓదార్పు మనము పొందుకొని ఉండాలి అనంటే మన పాపముల నిమిత్తమై దుఃఖపడే వారముగా ఉండాలి. దేవునికి వ్యతిరేకముగా మనం చేస్తున్న ప్రతి పనులను దేవుని పాదముల యొద్దకు చేరి అనుదినము అనుక్షణము కూడా మనల్ని మనం శుద్ధి చేసుకునే వారముగా ఉండాలి. మనల్ని మనం అనుదినము ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటూ ఉంటామో దేవుని యొక్క ఆదరణను మనం పొందుకుంటూ ఉంటాం. చిన్న చిన్నగా శరీరానుసారమైన దుఃఖము మన నుండి దూరం అయిపోయి ఆధ్యాత్మికమైనటువంటి సంతోషము మన మనసులో కలుగుతూ ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకుల ఇబ్బందులు వచ్చినా సరే మనము ధైర్యముగా వాటిని ఎదుర్కోగలము. ఈ లోకపరమైన దుఃఖము మనకు మరణాన్ని, భయాన్ని, నిరుత్సాహాన్ని, నిస్పృహను, మరి అపజయాన్ని కలగజేస్తూ ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము మనకి సంతోషాన్ని, ధన్యతను అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసుప్రభువు వారు చెప్పినట్లుగా అనుదినము కూడా మన పాపముల నిమిత్తమై మనల్ని మనం పశ్చాత్తాపముతో కడుగుకుంటూ మన కన్నీళ్లతో దేవుని పాదాలను గనక తడిపినట్లయితే ఆయన నిన్ను ఆదరించటమే కాదు, ఆయన నీకు పరలోక రాజ్యం అనే వరాన్ని, ధన్యతను, ఆశీర్వాదాన్ని
నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడో విషయంలోనికి మనం వెళ్తే ఇక్కడ 5వ అధ్యాయము 5వ వచనములో సాత్వికులు ధన్యురు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. సాత్వికం అంటే సాధు గుణము కలిగినటువంటి వారంట. అంటే ఏంటంటే సహించేటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో ప్రయోగాలు చేశాడంట. అతను విఫలమవుతూనే వచ్చాడు. కానీ తన పట్టుని విడవకోకుండా 1000వసారి ఒక బల్బుని క్రియేట్ చేశాడంట. చాలా సక్సెస్ఫుల్గా ఆ బల్బుని చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందంట. తన పనివాడిని పిలిచి ఈ బల్బుని తీసుకొని వెళ్ళి పైన స్టోర్ రూమ్లో పెట్టేసిరా అని చెప్పాడంట. ఈ పనివాడు ఈ బల్బుని తీసుకొని మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటే సడన్గా చేయి జారిపోయి ఈ యొక్క బల్బు పగిలిపోయింది. చరిత్రలోకి ఎక్కాల్సినటువంటి బల్బు, ఎంతో కష్టపడి ఎన్నో వేల ప్రయోగాల తర్వాత సక్సెస్ఫుల్ అయినటువంటి బల్బు పగిలిపోయింది పనివాడి చేతిలో. మనమైతే ఏం చేస్తామండి, భయంకరంగా తిట్టి చెడామడా తిట్టి అసలు భయంకరమైన మాటలు మనం అనేస్తూ ఉంటాం. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ అలా చేయలేదు. ఏం చేశాడు అని అంటే, ఆ పనివాడి పర్వాలేదులే అవన్నీ ముక్కలు తీసేసి చెత్తలో పడేసాయి, మరలా చేద్దాంలే అని మరలా తను ఒక బల్బుని తయారు చేసిన తర్వాత అదే పనివాడిని పిలిచి ఈ బల్బుని తీసుకొని వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టిరా అని చెప్పాడంట. అది సాత్వికం. ఎంత గొప్ప విషయం. సాత్వికం అంటే ఇదొక బలహీనత కాదు, కానీ సాత్వికం అంటే ఇదొక గొప్ప ఆత్మ బలం అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉండవచ్చు. సాతానుకు, పాపానికి వ్యతిరేకముగా సత్యము కోసం పోరాడేటువంటి యోధుడి యొక్క లక్షణమే సాత్వికమైనటువంటి మనస్సు అని మనం ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తనను ఎలాంటి పరిస్థితిలో ఉంచాడో వాటి విషయమై ఆనందముతో అనుదినము కూడా దేవుణ్ణి స్తుతించేవాడు దైవికమైన సాత్వికాన్ని కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోసము ఎన్ని బాధలు పడటానికైనా సిద్ధపడినటువంటి వ్యక్తి, దేవుని కోసము ఎన్ని బాధలైనా భరించగలిగినటువంటి మనస్తత్వం, దేవుని కోసము ఎంత శ్రమనైనా సరే తట్టుకోగలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి సాత్వికతను మనము కలిగి ఉండాలని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంచుమించు 30 లక్షల మంది ప్రజలను నడిపించటానికి సాత్వికుడైనటువంటి మోషేను దేవుడు ఎన్నిక చేసుకున్నాడంట. ఒకరి ఆలోచనలు ఒకరికి పడవు, ఒకరి ఆలోచనలు ఒకలాగా ఉండవు, ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు. అలాంటి పరిస్థితిలో అలాంటి స్వభావము కలిగినటువంటి 30 లక్షల మందిని నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికమైనటువంటి వాడు అని దేవుడు మోషేను గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సాత్వికతను ఎలా నేర్చుకోవాలి అని నీకు ఆశ కలిగినట్లయితే ఎలా నేర్చుకోవాలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే మిక్కిలి సాత్వికుడైనటువంటి యేసు ప్రభు వారి యొద్దకు మనము రావాలి అనంట. వస్తే ఏమంటదంట, ఈ సాత్వికత మన ప్రాణములకు విశ్రాంతిని, ఆధ్యాత్మికమైనటువంటి ఆంతర్య బలాన్ని మనకు కలగజేస్తుంది అని ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. దేవుని పిల్లలు ఎలా ఉండాలంట? సాత్వికులుగా ఉండాలంట. సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలంట. ఒకవేళ ఇది మన జీవితంలో లేకపోతే అందరికంటే కూడా శ్రేష్ఠుడు సాత్వికుడైనటువంటి యేసు ప్రభువారి యొద్దకు వచ్చినట్లయితే ఈ సాత్వికత, ఈ యొక్క సహించేటువంటి మనస్సు, దేవుని లక్షణమైనటువంటి ఈ సాత్వికతను మనము కూడా ధరించుకోగలం. ఒకవేళ ఇది గనక మన జీవితంలో ధరించుకోగలిగితే ధన్యత వస్తుందంట. ఆ ధన్యత ఏంటి? పరలోక రాజ్యం అనేటువంటి ధన్యత, పరలోక రాజ్యం అనేటువంటి ఆశీర్వాదము ఈరోజు నీకు నాకు అనుగ్రహించబడుతుందని దేవుడు అద్భుతమైన మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. 4వ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము
6వ వచనములో, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఆకలి దప్పులు లేవంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఏంటి అని అంటే వాళ్ళు ఇక లాస్ట్ స్టేజ్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అని. శరీరానుసారమైనటువంటి ఆకలి గురించి కానీ, శరీరానుసారమైనటువంటి దప్పిక గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ నీతిని గురించి ఆకలి దప్పులు గల వారిగా ఉండాలి. నీతి అంటే ఏంటి? దేవునిని నమ్మడమే. అబ్రహాము దేవుని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని యొక్క మాటలు ఇక్కడ మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. శరీరానుసారమైనటువంటి ఆకలి దప్పులను తీర్చుకోవడానికి మానవుడు సర్వశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు వారి యొక్క శరీరాన్ని నింపుకోవడానికి. కానీ ఈ వాక్యములో మనం చూస్తున్నట్లయితే నిత్యత్వంలోనికి మనం చేరాలి అనంటే, నిత్య రాజ్యములో మనం వారసులుగా ఉండాలి అనంటే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిగా ఉండాలి. దీనికి కోరాహు కుమారులు చాలా అద్భుతమైనటువంటి కీర్తన రాస్తున్నారు. ఏంటి అనంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉంది. దుప్పంట ఎండమావుల్నే చూసి వాటర్ ఫాల్ అనుకుంటూ ఉంటుందంట. అది పరిగెట్టి వెళ్తున్నప్పుడు అక్కడంతా ఎండమావే కనపడుతూ ఉంటుందంట. అలా ఎండమావి కనపడినా సరే దాని దాహము తీరే వరకు కూడా ఆశ తీరా అది పరిగెడుతుందంట. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము ఎండిపోయిన ఎడారి వలె ఉన్నా సరే సాతాను అనుదినము కూడా మన ఆధ్యాత్మికతను దొంగలించుకోవాలని, మన నమ్మకత్వాన్ని, దేవుని మీద మనకున్న నమ్మకాన్ని దొంగలించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే ఆశ విడవక దప్పిక తీర్చేబడే వరకు కూడా పరిగెట్టేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి అని ఇక్కడ కోరాహు కుమారుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి, నిజాయితీ, న్యాయం కోసము ఆకలి దప్పులు గల వారిగా మనము ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా తృప్తి పరచబడతాము. ఈ ఆకలి దప్పులు అంటే శరీరంగా మాకు అన్నం వచ్చేయాలి, మాకు నీళ్ళు వచ్చేయాలి, మాకు బంగ్లాలు వచ్చేయాలి, మాకు అవొచ్చేయాలి, ఇవొచ్చేయాలి కాదు, కానీ నమ్మిక, నీతి కొరకు, న్యాయము కొరకు మరి మనము ఆకలి దప్పులు గల వారమైతే తృప్తిపరచబడతాము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్య రాజ్యములోనికి చేర్చబడాలంటే ఇలాంటి ఆశను, ఇలాంటి కోరికను, ఇలాంటి దప్పికను మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి దప్పిక నీకున్నట్లయితే దేవుడు నిన్ను ధన్యుడు అంటున్నాడు. ధన్యత అనేటువంటి ఆశీర్వాదం, పరలోక రాజ్యం అనేటువంటి ఆశీర్వాదం, తృప్తిపరచబడినటువంటి జీవితాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. 5వ విషయంలోనికి మనం వెళ్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హల్లెలూయా. సాధారణంగా మానవుని జీవితంలో అసలు కనికరమే ఉండదు. మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ఇతరుల్ని మనం ఎప్పుడు కూడా ప్రేమించలేం. కానీ దావీదు మహారాజు 41వ దావీదు కీర్తన 1వ వచనంలో అంటాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తృప్తిపరచును. హల్లెలూయా. మనము ఇతరుల పట్ల కనికరాన్ని చూపిస్తే దేవుడు కూడా మన పట్ల కనికరాన్ని చూపిస్తాడు అన్నది ఈ వాక్యం యొక్క సారాంశము. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్నో సందర్భాలు మనకి ఇది ఉదాహరణగా కనపడుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అనంటే, మన పట్ల ఎలా అయితే దేవుడు కనికరాన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నామో అలాగనే ఇతరుల పట్ల, బీదల పట్ల, ఆకలిగొనిన వారి పట్ల, మరి వస్త్రం లేని వారి పట్ల మనము కనికరాన్ని చూపించే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజులను మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి దేవుని కనికరము కావాలి, ప్రతి ఒక్కరికి దేవుని కృప కావాలి, ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదం కావాలి, ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప కాపుదల కావాలి. కానీ వారు మాత్రము ఇతరులకు కనికరాన్ని చూపించరు. వారు మాత్రము ఇతరులు చేసినటువంటి తప్పులను క్షమించటానికి ఇష్టపడరు. వీళ్ళు మాత్రము దేవుని చేత అంగీకరించబడాలి, వీళ్ళు మాత్రము దేవుని చేత ఆశీర్వదించబడాలి. కానీ వీరి కింద ఉన్నటువంటి వారు, వీరిని బాధిస్తున్నటువంటి వారు
వీరికి అన్యాయం చేయాలని చూసినటువంటి వారు, వీరి పట్ల మన పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని కనికరించటానికి మానవుడు ఎంత మాత్రము ఇష్టపడు. అందుకని ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? నేను బీదలను కనికరిస్తే నేను ధన్యుడను ప్రవ్వా అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ కనికరం ఎలాంటిదై ఉండాలంట? హృదయపూర్వకమైనటువంటి కనికరముగా మనం ఉండాలి. ఏదో పైన భక్తిగా, పైన అందరూ చూస్తున్నట్లుగా చేసేదిగా కాదు, కానీ అంతరంగములో నుండి హృదయపూర్వకమైనటువంటి కనికరము కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే దేవుని చేత కనికరించబడతాం. అంటే కనికరము ఎక్కడ నేర్చుకోవాలంట? ఆయన పాదముల యొద్ద నేర్చుకోవాలంట. కనికరం అనేది దేవుని పాదముల యొద్ద నేర్చుకోవాలి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రమైనటువంటి కన్నుల గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు అని అనాలి. చూచేది కన్నుల యొక్క పని, హృదయం యొక్క పని ఎంత మాత్రమూ కాదు. కానీ యేసు ప్రభువు వారు ఇక్కడ భిన్నంగా అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవునిని చూచెదరు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంటుంది, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయము నిండిన దాన్ని బట్టే చూపులు ఉంటాయి, హృదయము నిండిన దాన్ని బట్టే క్రియలు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంట? ఈ లోకములో పాపము లేని హృదయాన్ని కలిగిన వారముగా మనము ఉండాలి. హృదయము కలుషితమైతే మన జీవితమే కలుషితమైపోతుంది, మన కన్నులు కలుషితమైపోతాయి, మన ఆలోచనలు కలుషితమైపోతాయి, సమస్తము కలుషితమైపోయి దేవునిని మనము చూడలేదు. అయితే ఇది ఎలా? ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుణ్ణి మనం చూడాలి అంటే ఏం చేయాలి? అందుకనే దావీదు భక్తుడు 51వ దావీదు కీర్తనలో మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని ప్రభు పాదాల చెంత చేరి తన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని తన శరీరాన్ని మరి దేవుని సన్నిధానములో నలగొట్టుకుంటూ తన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆధిక్యతనిస్తూ ఏం చేస్తున్నాడంట? తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము ఏం ఆలోచిస్తుంది? నీ హృదయంలో ఎలాంటి తలంపులు నువ్వు కలిగి ఉన్నావు? ఒకవేళ పాపపు తలంపులు నువ్వు కలిగి ఉంటే ఈరోజే దేవుని పాదం దగ్గర వచ్చినట్లయితే దేవుని చూచే కనులు నీవు కలిగి ఉంటావు. ఇక్కడ గనక మనం చూస్తున్నట్లయితే హృదయ శుద్ధి కలిగిన వారందరూ కూడా దేవునిని చూస్తారు ఖచ్చితంగా. నీవు నేను చూడలేకపోతున్నామంటే ఇంకా మనలో శుద్ధి చేసుకోవాల్సిన విషయాలు ఏవో ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఈ ధన్యత, దేవుని చూచేటువంటి ధన్యత అనే ఆశీర్వాదం నీకు రావాలి అని అంటే హృదయ శుద్ధి నీకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. 7వ విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనములో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధాన చేకూర్చేవారు అని అంటే నీతి కొరకు, న్యాయము కొరకు రాక్కులాడుతూనే దేవుని నీతి విధులను నెరవేరుస్తూ సంతోషముగా, శాంతిగా, సమాధానముగా ఉండేటువంటి వారు. నిజమైనటువంటి సమాధానము నీతి న్యాయ విధులపై ఆధారపడి ఉంటుంది. సమాధానము లేకపోవడానికి గల కారణం ఏంటి అనంటే మన శరీర క్రియలే. సమాధానము లేకపోవడానికి గల కారణం ఏంటి అనంటే మన పాపమే అని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకనే సమాధాన పరచబడు వారు ధన్యులు, వారేం చేస్తారంట? దేవునికి కుమారులుగా పిలువబడేటువంటి ధన్యతలోనికి, దేవునికి కుమారులుగా పిలువబడేటువంటి ఆశీర్వాదంలోనికి నడిపించబడుతూ ఉంటారంట. ఈరోజు దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని, దేవుడు చెప్పినటువంటి నీతి న్యాయ విధులను, దేవుడు చెప్పినటువంటి మార్గాలను గనక నీవు అనుసరించగలిగినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు పొందుకుంటావు. చివరి విషయాన్ని గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ఈ ధన్యతల ప్రసంగం పరలోక రాజ్య ధన్యతతోనే ప్రారంభమై
పరలోక రాజ్యపు ధన్యతతోనే ముగించబడుతూ ఉంది అని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే నిజమైనటువంటి ఆశీర్వాదం లేక నిజమైనటువంటి ధన్యత ఏంటి అనంటే పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడమే. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం బంగ్లాలోనో, నిజమైన ఆశీర్వాదం బ్యాంకు బ్యాలెన్స్లోనో, మరి నిజమైన ఆశీర్వాదం కార్లు లగ్జరీ లైఫ్లోనో లేదు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటండి, పరలోకాన్ని సంపాదించుకోవటమే. ఇక్కడ అదే రాయబడుతూ ఉంది. ఈ ప్రపంచమంతటా కూడా చెడు కోరికలతో, గర్వముతో, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పాపముతో నిండబడిపోయినటువంటి ఈ ప్రపంచములో నీతి న్యాయముల కొరకు ప్రాకులాట పడే వారముగా మనము ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. సజీవ యాగముగా మన జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకునే వారముగా మనము ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్పుతున్నటువంటి ఈ అద్భుతమైన మాటలు ఈరోజు నీకు నాకు కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన శిష్యుల జీవితాలను గనక మనం చూస్తున్నట్లయితే చెరసాలలో వేయబడి కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, మరణానికి అప్పగించబడ్డారు. కానీ ప్రభు నీతి కొరకు, ప్రభు న్యాయము కొరకు నిలబడి, ప్రభు కొరకు నిలబడి ధన్యులుగా పరలోక రాజ్యపు వారసులుగా చేర్చబడ్డారు. ఈరోజు దేవుడు నీతో నాతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. వారు మరణానికి వెళ్ళడానికి వారు చేసిన తప్పేంటో తెలుసా? ప్రభు నీతిని న్యాయాన్ని అనుసరించటమే. ఈరోజు నిన్ను నీవు సజీవ యాగముగా ప్రభు కొరకు నిలబడటానికి సిద్ధపరచుకున్నట్లయితే పరలోక రాజ్యం అనే ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడబోతుంది. ఎన్ని ధన్యతలు, 8 ధన్యతలనే ఆశీర్వాదం మనం చూసాం. పరలోక రాజ్యం అనేటువంటి ధన్యత, ఓదార్పు అనేటువంటి ధన్యత, భూలోకమును స్వతంత్రించుకునేటువంటి ధన్యత, తృప్తిపరచబడటం అనేటువంటి ధన్యత, కనికరము పొందేటువంటి ధన్యత, దేవుని చూచేటువంటి కన్నులు కలిగినటువంటి ధన్యత, దేవుని కుమారులుగా పిలువబడేటువంటి ధన్యత, అదే విధముగా పరలోక రాజ్య సంబంధి అనేటువంటి ధన్యత. యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న పరిస్థితులను బట్టి, వింటున్న వార్తలను బట్టి చూస్తే మనం ప్రభు రాకడకు చాలా సమీపముగా ఉన్నామనియు, ఎక్కడ చూస్తున్న యుద్ధ వార్తలు, కరువులు, తెగుళ్ళు భయంకరంగా మనలను చుట్టుముడుతూ ఉండగా దేవుడు మనతో చెప్పిన మాటలను బట్టి మనము పరలోక రాజ్యములో ఎలా ఉండాలో భూమి మీదనే మనల్ని మనం డిసైడ్ చేసుకోవాలి. భూమి మీదనే మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లయితే దేవుడు నిత్య రాజ్యములో మనము కూడా ఆయనతో పాటు ఉండేటట్లుగా ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసు ప్రభువారు పలికిన ప్రతి మాట ఈ రోజు నుంచి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రతి ఉపమానము రాబోతున్నటువంటి వారాలలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఏ ఉపమానం ఎందుకు చెప్పారు, ఆ ఉపమానంలో ఉన్న ఆంతర్యమేమో కూడా ప్రతి వారము, ఒక వారం వెంబడి ఒక వారము మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజుల్లో అంత్య దినములలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యపు సంబంధులుగా మనము తీర్చివేయబడబోతాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం విన్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మమ్మలను మీరు దర్శించినందుకు మీకు వందనాలు. మీరు చేస్తున్న ఈ ప్రసంగంలో ఉన్నటువంటి ప్రతి మాటను మా జీవితాలలో మేమునైనా అవలంబించుకొని నిత్య రాజ్యమునకు వారసులుగా, ధన్యులముగా ఉండటానికి మీరు మాకు కృపను చూపించండి. విన్న వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి నూతనమైనటువంటి జీవితాన్ని, నూతనమైనటువంటి కృపను మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ సంవత్సరం మీ బిడ్డల జీవితాలలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. మూయబడిన గర్భాలను ఆయన తెరవబోతున్నాడు.
నిత్యమైనటువంటి సంతోషాన్ని ఆయన మీకు మీ కుటుంబాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా